వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కోల్చారం మండలంలో రాజకీయ విమర్శలు. ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేడిపల్లి ఆంజనేయులు గౌడ్ పై బీఆర్ఎస్ నేత ఆరికే రమేష్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం నాడు కోల్చారం మండలంలోని పొతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్స్ లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగుళ్లగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఓ బీసీ నేతను పట్టుకుని బ్రోకర్ అని సంబోధించడం ఏమిటని ప్రశ్నించారు. అరిగే రమేష్ బ్రోకర్ అనే పదాన్ని బెషరత్తుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ నేతలపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఇంటి ముట్టడికైనా సిద్ధమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. అలాగే రమేష్ పై ఉన్న కబ్జా ఆరోపణలకు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని వాటిని బయటపెట్టి ప్రజల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసింది నువ్వేనని, నువ్వు అనుభవించిన పదవులన్నీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షేనని కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగుళ్లగారి మల్లేశం గౌడ్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు గొండ కృష్ణ, కొమ్ముల రవీందర్, సొసైటీ డైరెక్టర్ రమేష్ అన్నారు. ఈ సమావేశంలో చిన్న ఘన్పూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, అప్పాజిపల్లి సర్పంచ్ వెంకట్ గౌడ్ గజని, పార్టీ సీనియర్ నేతలు ఆగం గౌడ్, మన్నే శ్రీనివాస్, బండి రమేష్, మంద నాగయ్య, ఏసురాజు, రంగంపేట గ్రామ అధ్యక్షులు శ్రావణ్, నేతలు అంజాగౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాజిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, అంజనేయులు గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, ఖబర్దార్ ఖబర్దార్. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజుల క్రితం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ గారిపై మన మాజీ డిప్యూటీ సభ్యులు మరియు పిఎస్ఎస్ చైర్మన్ రంగంపేట అరిగే రమేష్ గారు తీవ్ర పదజాలంతో ఆయనను దూషించడం జరిగింది. ఇది ప్రెస్ మీట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మా బ్లాక్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి మరియు మా సర్పంచులు చిన్న ఘన్పూర్ మధుసూదన్ రెడ్డి, అప్పాజిపల్లి వెంకట్ గౌడ్, మరి మాజీ సర్పంచ్ బండి రమేష్, సుజాత రమేష్ అన్న గారు, మరియు మాజీ విద్యా కమిటీ చైర్మన్ కొమ్ముల రవీందర్ గౌడ్ గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కుక్కల యేసరాజు, మరియు పిఎస్సీ చైర్మన్ నాగన్న, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గొండ కృష్ణ, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిల్క ప్రభాకర్, రంగంపేట యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రావణ్, మాజీ ఎంపీడీ రామకృష్ణ, పేరు పేరున వేదిక మీద అందరూ కూడా ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. అధ్యక్షుడిని బ్రోకర్ అనే ఒక పదంతో సంబోధించడం జరిగింది. బేషరతుగా ప్రతి పదాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలని కోల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అది ఎప్పుడు 7 నెలల క్రితం జరిగిన విషయాన్ని 9 నెలలు గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా, ఎన్నికల సందర్భం భాగంగా విమర్శకు ప్రతి విమర్శ చేసుకునే ఆస్కారం ఉంటుంది ఆ రోజుల్లో, ఆ ఎలక్షన్ టైంలో. కానీ ఈరోజు ఏది ఎలక్షన్ లేదు, ఏ సందర్భం కూడా కాదు. మీ కార్యకర్తల సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడిచే ప్రోగ్రాంలో మా జిల్లా నాయకుడు పట్టుకుంటూ బ్రోకర్ అనే మాట మాట్లాడుతూ విచ్చలవిడిగా ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. మీకు ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా మీకు హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు కబ్జాకోరు అనుండొచ్చు, కొన్ని విషయాలలో మీ వ్యవహారం ఆ విధంగానే ఉందని చెప్పేసి మీ గ్రామస్తులే చెప్తారు, మీ పత్రికా ముఖంగా కూడా మేము చెప్తున్నాం. కానీ ఫ్యామిలీ జోలికి పోకుండా, ఎక్కడ కూడా ఫ్యామిలీ మాట తీయకుండా ఆ రోజు ప్రచారంలో మాట్లాడడం జరిగింది. అవును, సునీతమ్మను విమర్శించే స్థాయి అంజనేయులు గౌడ్కి కాదంటారు కదా మీరు. మరి సునీతమ్మ కోసం ఆయన 6 నిమిషాలు కష్టపడ్డాడు కదా. 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు, మనం రామాయపేట కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పుడు ముందు వరుసలో ఉన్నాడు అంజనేయులు గౌడే కదా, ఒక బీసీ నాయకుడే కదా సునీతారెడ్డి కోసం కష్టపడ్డది. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరం కూడా కష్టపడ్డాం కదా. అది ఆయన ఆవేదన ఎందుకంటే, ఏ మీటింగ్ పెడితే, ఏ ప్రెస్ మీట్ పెడితే సునీతమ్మను విమర్శిస్తాడు. ఎందుకంటే 20 ఏళ్ళు ఆయన ఉడియం చేసి ఆయన భవిష్యత్ అంతా నాశనం చేసుకుంది కాబట్టి, సునీతారెడ్డి కోసం కష్టపడ్డాడు కాబట్టి మాట్లాడతాడు. పార్టీని కట్టేట్ల ముంచి కష్టకాలంలో అందరినీ రోడ్డు మీద వదిలేసిపోయింది కాబట్టి ప్రతిసారి మాట్లాడతాడు మా నాయకుడు. అంత మాట్లాడడం, మీరు బ్రోకర్ అనే మాట మాట్లాడడం చాలా బాధాకరం. మీరు అలాంటి మాటలు విత్డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు నువ్వు కబ్జా కోరు అనడానికి కూడా కొన్ని ఉదాహరణలు మా దగ్గర ఉన్నాయి. దాని ఈరోజు మా రంగంపేట మాజీ సర్పంచ్ గారు, విద్యా కమిటీ చైర్మన్, మా గ్రామ శాఖ అధ్యక్షులు అందరూ కూడా దాన్ని మాకు తీసుకొచ్చి ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీకి చెప్పడం జరిగింది. వారి మాటల్లోనే కూడా విందాం మనం. పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, కార్యకర్తలకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. రంగంపేట నుండి భూ కబ్జాదారు అని చెప్పేసి అన్న మాట వాస్తవమే. ఈరోజు బ్రోకర్ అని చెప్పేసి అన్నటువంటి వాక్యానికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో వస్తున్న భూ కబ్జాదారు నువ్వు కాదా, 30,000 గుంట తీసుకొని 3 గుంటలు అమ్ముకొని 10 గుంటలు కబ్జా చేసిన మాట వాస్తవం కాదా, నువ్వు చేసినటువంటి అవినీతికి వాళ్ళు దుర్వినియోగమై బాధపడి చచ్చిపోయింది నిజం కాదా. ఈరోజు 243 సర్వే నెంబర్లు 30 గుంటల భూమి ఉంటాయి మాది అని చెప్పేసి వస్తే పత్రాలు పట్టుకొని వస్తే ఇస్తా, లేకపోతే కాదు అని చెప్పేసి అన్నమాట నిజం కాదా. ఇది భూ కబ్జా కూడా చేసినటువంటి వాక్యం కాదా. సో ఇంతా లక్ష్మారెడ్డి గారు గుర్తు తీసుకొచ్చి కొచ్చారు వేస్తే ఆడికని తీసుకొచ్చుకొని సొంత పొలం వేసుకుని నిజం కాదా. ఇవన్నీ చేస్తుంది భూ కబ్జా కోరు కాదా. భూ కబ్జా కోరు అంటే ప్రతిపక్షం రంగంపేటలో ప్రత్యేక సాక్షి నువ్వే ముందుగా. నువ్వు భూ కబ్జా కోరు కాబట్టి నిదానంగా ఫ్యామిలీ విషయానికి వస్తే అదేదో అవుతుంది అని చెప్పేసి ఫ్యామిలీ విషయం తీసుకొచ్చి నువ్వు ముందర పెట్టుకుంటున్నావు. ఇవన్నీ చెప్పే నీతి వాక్యాలు నువ్వు కాదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని దూషించే అవినీతి అక్రమార్కుడు నువ్వు కావా. ఇవన్నీ చేస్తుంది నువ్వు కావా. మళ్ళీ ఈరోజు ఒక బ్రోకర్ అనే మాట మాట్లాడిన ఈరోజు నువ్వు తింటున్నటువంటి తిండి, నువ్వు కట్టున్నటువంటి బట్ట కాంగ్రెస్ పార్టీకి కాదా. ఈరోజు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి పోగానే బీఆర్ఎస్ పార్టీ ఏదో తీసుకొచ్చి పెట్టింది నాకు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి నీతి వాక్యాలు చెప్తున్న దుర్మార్గుని నువ్వు కావా. అన్నిటికీ ప్రత్యేక సాక్ష్యం నువ్వే. నువ్వు ఒక సర్పంచ్గా చేసావు, ఒక ఎంపీటీసీగా చేసావు, జెడ్పీటీసీగా చెప్పి ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీపీ చేసి ఆపో డైరెక్టర్ చేసి మళ్ళీ ఆఖరిగా స్టేట్కి వస్తున్నావు, రంగంపేటలో సర్పంచ్ సీట్గా వస్తున్నావు. ఎందుకంటే అపోజిషన్గా వేరే ఎమ్మెల్యే స్థానంలో ఉండి అక్కడ ఎక్కడ పోతే మళ్ళీ నాకు ఏం దిక్కులేదు అని చెప్పేసి మళ్ళీ పత్తాలాడడానికి జాగలేదు, ఇక ఊళ్ళో తిరగడానికి జాగలేదు, మళ్ళీ రంగంపేటకు వచ్చి పడుతున్నావు. ఇవన్నీ చేస్తుంది నువ్వు కావా. ప్రతి ఒక్కటి నువ్వు మాట్లాడే ముందు కూడా నేను విమర్శించే వాళ్ళు ఉంటారని చెప్పి తెలుసుకొని ఏ మాట మాట్లాడాలని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీని దూషిస్తే కాంగ్రెస్ పార్టీ వల్ల ఉన్న వాళ్ళని బ్రోకర్లు అని చెప్పేసి అంటే ఎక్కడ దొరికితే అక్కడ పండా పెడతాం, అవినీతి అక్రమాలను నిరూపిస్తాం. అవసరం అనుకుంటే ఇంటి మీదకి వచ్చి కూడా దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళమని చెప్పేసి మదన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక రంగంపేట మండలి ఇస్తానని చెప్పేసి అంటే కండువా ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ కండువా కప్పుకోను అని చెప్పేసి అన్న వ్యక్తి నువ్వు కావా. ఇంతా లక్ష్మారెడ్డి గారిని ఇంటికి వచ్చి ఓదార్స్తే ఒకటి ఏడ్చుడే తక్కువండే పక్కకు పోయి మాట్లాడుకుంది నువ్వు కావా. మరి కార్యకర్తలను మోసం చేసి లీడర్లను మోసం చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో పోయి బీఆర్ఎస్ పార్టీ నాదే గొప్ప అని చెప్పేసి అనుకోవడం నీకు తప్పు కాదా. ప్రతి ఒక్కరు చర్చించుకోవడమే కాదు, ఒకటి మనసులో పెట్టుకొని కూడా మాట్లాడాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నీకు అన్నం పెట్టింది, కాంగ్రెస్ పార్టీని ఈరోజు పెద్ద పోషణ తీసుకొచ్చింది, ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఆలోచన వేసుకొని మాట్లాడే ప్రతి ఒక్క సంస్కారం ఉండాలి. ఏదో నేను పెద్దనైనా నేను లీడర్నైనా నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండే కాదు, నీ వెనకాల ఉన్న మీ కార్యకర్తలు ఈరోజు నీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి అవినీతి మేము చూడలేక మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక లీడర్ లాగా ఒక పెద్ద నాయకుల్లాగా మాట్లాడుతున్నాం. ఈరోజు లీడర్లు ఉన్న నాయకులు ఉన్న కార్యకర్తలు కూడా అందరం సమానంగా ఉన్నాం. కాబట్టి రంగంపేటలో ఇంతకుముందు బీఆర్ఎస్ మదన్ రెడ్డి గారు అన్నారు, రమేష్ గారు మీరు బీఆర్ఎస్ కండువా కప్పుకొని రంగంపేట మండలి ఇస్తామంటే నా పానం పోయినంత వరకు మాత్రం నేను బీఆర్ఎస్ కండువా కప్పుకోను, రంగంపేట మండలి కాకుండా సార్ అని చెప్పి ఈరోజు సుంతా లక్ష్మారెడ్డి గారు పోగానే మీడియం ఏమైంది నాతో ఏమైతే నేను పోతా అని చెప్పేసాను. మరి కార్యకర్తలు ఎటు పోతారో, లీడర్లు ఎటు పోతారో, నేను నమ్ముకున్న మనుషులు ఎటు పోతారో అంటే నాకేం తెలియదు అని చెప్పేసి కొచ్చెర్ల నుంచి పోతుంది. ఈరోజు కొచ్చెర్ల నువ్వు ఆక్రమించిన భూమి అవన్నీ కబ్జాదారులు కావా. కొచ్చెర నుంచి నువ్వు వేసుకున్నదంతా అది కబ్జా కోరు కాదా. నీ సొంతగా వేసుకుందా, అదేమన్నా నీ సొంత డబ్బులతో వేసుకుందా. గవర్నమెంట్ సొమ్ముడు ఆక్రమించడమే కాకుండా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళను కోటర్లు మత్తు బద్దాలు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టడం తప్పులు చేస్తున్నటువంటి వాక్యాలు ఈరోజు ప్రతి ఒక్కరు తీసుకుంటే ఈరోజు అంజనేయులు కూడా బ్రోకర్ అని చెప్పేసి అంటున్నావు. ఆయన బ్రోకర్ అని చెప్పడానికి ఒక్క మాట నిరూపించు. అవును నువ్వు అన్నారని చెప్పేసి అంటున్నావు. అన్న రోజు ఏడిపోయినావు, నువ్వు ఇంటికాడ లేవా, పండుకున్నావా, నిద్రపోయినావా, అక్కడే ఉన్నావు కదా. ఇట్లాంటి మాటలు అన్ని వ్యతిరేకం కాకుండా ఏదైనా మాటలు అనుకుంటే నువ్వు ఎల్లెల్లం చదివినా అని చెప్పేసి అంటున్నావు. ప్రతి ఒక్క దాని మీద ఏం మాట్లాడాలి, ఏ అవగాహన ఇవ్వాలి. కార్యకర్తలు ఈ రోజు నా మీదకి వస్తున్నారు, ఏంటి నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని తెలుసుకొని మాట్లాడడం అనేది మంచిదని చెప్పేసి మరొకసారి చెప్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. గత ఎలక్షన్లో 9 నెలల క్రితం జరిగింది డిసెంబర్ రంగంపేటలో. ఈయన అరిగే రమేష్ అనే వ్యక్తి కబ్జా కోరు అన్నాడు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారు అన్నారు. ఎందుకు
ఈయన చేసిన కబ్జాలకు గవర్నమెంట్ హాస్పిటల్ 3 గుంటలు కొని మన మాది సాయిల్ని 3 గుంటలు కొని 10 గుంటల దాకా అమ్మింది. కబ్జా 3 లక్షలు ఇచ్చి ఇంత కొని అక్రమంగా చేసుకొని ఇచ్చేసి 100 రోజులకు మన కూలీలకు గొడవ జరిగి అందులో 2 గుంటలన్నర ఇట్లా అక్రమంగా చేసిండు. మన కొత్త చెరువు చెక్ డ్యామ్ దగ్గర అసైన్మెంట్ భూములలో జరిగి ఇచ్చేస్తుంది. అక్రమాలకు ఆయన అన్నాడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వచ్చిండు చేసిండు వాస్తవం. ఈయన నువ్వు కాలిపిల్లిగా భార్యను ఏమీ కూడా ఉద్దేశించలేదు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎట్లా అంటాడు ఒక భార్యను మంద బాటిల్ అమ్ముతుందని. ఈయన వేరే ఆయన మీద ఉద్దేశంతో రంగపేట కక్షతోటి ఆయన మీద వేరే వేసుకొని అంటున్నారు తప్పించి కానీ అట్లాంటి కక్షపూర్వకంగా అంజనేయుల గౌడ్ గారు వాళ్ళ భార్యను ఏమి ఉద్దేశపూర్వకంగా అనలేడు. ఎవరి అట్లా వేస్తూ ఆయన తప్పులు పడుతుంది కానీ అదే ఉద్దేశించి నేను అక్రమాలకు పాల్పడుతున్నానని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న యువ నాయకులు కూడా నేను చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని వెనుకకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. మిత్రులారా, మీరు బాగా గమనించాలి. టీఆర్ఎస్ యువత వాళ్ళు ఇతను ఇంకా 10 ఏళ్ళ ఆశ ఉన్నది ఆయనకు. ఆయన గ్రామమే కాకుండా మండలంలోని ప్రతి గ్రామంలో ఏలు పెడతాడు. ఒక్క యువకుని ముందట రానియాడు. ఆల్రెడీ 30 ఏళ్ళు అధికారం చెలాయించిన వ్యక్తి అధికారం అన్ని రాజభోగాలు అనుభవించి ఈరోజు పార్టీ మారి ఇలా మా పార్టీ మా సునీతమ్మ మేము ఎక్కడ నువ్వు తినే కూడు గుడ్డ ప్రతిది కూడా కాంగ్రెస్ పార్టీదే. మాకు తెలియదా ఏంది? మేము ఏ ప్రాంతవాసులం? ఈరోజు నీ గురించి తెలుసు, మీ కుటుంబం మంది మాకు తెలియదు ఏమున్నది. ఇక్కడ మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. రమేష్ కుమార్ గారికి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన హాస్పిటల్ పక్కన ఉన్నది 18 ఫీట్ల రోడ్డు శిశు మందిరానికి కేటాయించింది ఆల్రెడీ. అప్పట్లో రాసిన కాయిదాలు కూడా ఉన్నాయి. ఆ కాయిదాలను కూడా ఆయనతో మాతో పెట్టి ఇప్పుడు ఆయన అధికారం ఉంది కాబట్టి ఎప్పుడు ఎదిరిస్తలేడు. దాని కూడా కబ్జా పెట్టేసి అమ్ముకున్నాడు. ఇంకా నేను కబ్జా కోరును కాదు, వేరే నువ్వే ఏదో బ్రోకర్ అనే ఆ మాట అనేదానికన్నా సిగ్గు ఉండాలి. అడిగే రమేష్ అనేటటువంటి వ్యక్తికి సిగ్గు ఉండి మాట్లాడే సోయి తప్పి మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ. ఒక గౌడ నాయకుని పట్టుకొని ఏదో మాట్లాడినావు, మళ్ళీ ఇంకొకసారి నీ లోట్లకి వెళ్ళి అట్లా బ్రోకర్ గీటర్ మాట్లాడితే అసలు బ్రోకర్ నీ ఫామ్ హౌస్ పెట్టి ఎంతమంది ప్రాణాలు తిన్నావు రా పక్కన పెట్టి. నువ్వు ఒకటి అనపోయి ఇంకేదో అరే నీ భార్య ఎందుకు ఆమె దేవత, ఆమెను ఎందుకు ముందుకు తీసుకొస్తున్నావు? ఆమెను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయకు. ఆమె దేవత అంటున్నా, ఆమె ఉంటే ముక్కు సుట్టు మనిషి, కానీ ఆమెను ఏదో పెట్టి అడ్డం పెట్టి నా భార్యను మందం పిందాము ఆ మాట ఆంజనేయులు గౌడ్ అనేటువంటి అటువంటి మాటనే మాట్లాడలేడు. దాన్ని ముందుకేసుకొని ఖాళీపీలిగా నువ్వు ఆయనను బ్రోకర్ అనే మాట అది బరాబర్ విడ్రా చేసుకోవాలి. విడ్రా చేసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.